ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలన ఉందా? అసలు గత 10 నెలల నుంచి ఈ ప్రభుత్వంలో యంత్రాంగం కానీ, ప్రభుత్వ పాలన కానీ, ముఖ్యమంత్రి కానీ పడుకున్నారా, నిద్రావస్థలో ఉన్నారా అనేది అర్థం కావటం లేదు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మిర్చి రైతుల గురించి, మిర్చి రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఎటువంటి నష్టాలు పడుతున్నారు అనే విధంగా మిర్చి యార్డుకి వెళ్లి ఇవాళ మిర్చి రైతుల్ని సందర్శించి మిర్చి రైతుల యొక్క కష్ట నష్టాలని తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ మిర్చి రైతుల యొక్క ఆదరణ కానీ, మిర్చి రైతులు మద్దతు ధర కానీ ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ, అలాగే రాయలసీమ ప్రాంతంలో, కడప చుట్టుపక్కల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అకాల వర్షాల వల్ల అరటి తోటలు నష్టపోయి అరటి రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రైతులకు ధైర్యం చెప్పే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ధైర్యం చెప్పి మద్దతు ధర వచ్చేంత వరకు కూడా మేము మీ తరఫున పోరాటం చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పడం జరిగింది. ఇవాళ రైతుల్ని గాలి కొదిలేసి ఇవాళ రైతుల యొక్క కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలకి రైతులందరూ కూడా చాలా శోభిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ పంట చేతికొచ్చే సమయం, ఇవాళ ఏదైతే వరి పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద మార్పు చెంది ఇవాళ ఏదైతే రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఒక యూనిట్ గా మొదలుపెట్టి ఇవాళ బస్తా 1450 రూపాయలు మొదటి రోజు 2-3 రోజులు కొని తర్వాత 100 రూపాయలు తగ్గించి దాంట్లో మళ్ళీ తేమ ఉందని, వర్షాలే లేవు, అసలు తేమ ఉందని, అదని ఇదని ఇవాళ చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇలాగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఆక్వా రంగానికి తీసుకుంటే ఇవాళ ఆక్వా రంగం ఇవాళ సంక్షోభంలో ఇవాళ ఆక్వా రంగం ఉంది. ఇవాళ గతంలో మనం పత్తి రైతుల యొక్క ఆత్మహత్యలు చూసాం. ఇవాళ డాలర్ పంట అనే పేరున్నటువంటి ఆక్వా రైతులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఏర్పడింది. ఇవాళ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఒక నార్వేలో ఉంది. నార్వేలో సాల్మన్ ఫిష్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి కొన్ని $1 బిలియన్ అక్కడ పెడతాం జరిగింది. ఇవాళ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి అని ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఫీడ్ యాక్ట్ గాని, సీడ్ యాక్ట్ గాని, ఇవాళ హ్యాచరీ యాక్ట్ గాని ఇవన్నీ కూడా ఒక గడుపు కిందకు తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కోవిడ్ టైంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద ఈ యొక్క ప్రాసిక్యూట్ ప్లాంట్లందరూ కూడా దళారీ వ్యవస్థ కింద తయారై కేజీ 100 కౌంటు 80 రూపాయలు 90 రూపాయలు కమ్మే సమయంలో దిక్కుచోని పరిస్థితుల్లో ఆక్వా రంగం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇవాళ ప్రభుత్వ రేటును ఫిక్స్ చేసి 100 కౌంట్ కేజీ 180 రూపాయలు రేటు ఫిక్స్ చేసి ఆ 180 రూపాయలు తగ్గకుండా ఎంతో పెద్ద మనసుతోని ఇవాళ కోవిడ్ టైంలో కూడా ఆదుకోవడం జరిగింది. కోవిడ్ టైం 2 సంవత్సరాలు 180 రూపాయలు ఉంది, కాదు ఇలా కాదు, మీరు మళ్ళీ రేటు పెంచండి, గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కౌంట్ 210 రూపాయలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా 240 రూపాయలు 100 కౌంట్ డౌన్ అవ్వకుండా ఆ 2 సంవత్సరాలు కూడా మేము కాపాడటం జరిగింది. అలాగే ఇవాళ ఆ రోజుల్లో ఫీడ్ 3 సార్లు పెంచడానికి ఇవాళ ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఏకమై 3 సార్లు రేటు పెంచడానికి ప్రయత్నిస్తే 3 సార్లు కూడా మేము ఆ ఫీడ్ రేట్ను తగ్గించడం జరిగింది. ఇలాగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు నడపడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే వరిలో కానీ, మొక్కజొన్నలో కానీ ఏదైతే కొత్త వంగడాలు వస్తాయో ఆ విధంగా ఆక్వా రంగంలో కూడా కొత్త విధానాలు రావాలని చెప్పి నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా చెన్నై వెళ్లి తమిళనాడు అక్కడ టెస్టులు అవి చేయించుకోవటం కష్టతరం అవుతుందని చెప్పి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారుగూడెంలో BMC సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది 30 కోట్లలో. ఇవాళ ఆక్వా రంగాన్ని ముందు చూపు తీసుకెళ్లే విధంగా ఈ రకంగా చేయటం జరిగింది. ఆ రోజు పీజీ గోయల్ గారు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ట్యాక్స్, ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్, ఏదైతే సోయా గాని ఫిష్ మీల్ గాని ఏదైతే ట్యాక్స్ ఉందో అది 15% ఉంది, దాన్ని మీరు 5% తగ్గించండి, దానివల్ల ఇంకా
ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది. మన బడ్జెట్ లో 15% నుంచి 5% తగ్గిస్తే ఇవాళ 15 నుంచి 30 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫీడ్ కంపెనీలు కూడా ఒక యూనిట్ గా తయారై ఇవాళ పైసా కూడా తగ్గించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవాళ 3 సార్లు మేము ఫీడ్ రేట్ తగ్గించడం జరిగింది. ఇవాళ ఈ విధంగా ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉండి సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఇవాళ హైటెక్ సిటీ నేనే కట్టాను అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనిషి ఇవాళ బిఎంసీ సెంటర్ పెట్టాలని ఆయనకి తెలవదా? అలాగే ఆక్వా యూనివర్సిటీ పెట్టాలని తెలవదా? ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టాలని తెలవదా? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లి ఆక్వా రంగాన్ని ఒక పటిష్టమైనటువంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చారు. ఆ టైంలో కూడా రేట్లు హెచ్చు తగ్గులు ఉండేవి. ఒకసారి అది డిమాండ్ సప్లై మీద ఉంటది కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపైరింగ్ కమిటీ అని మంత్రులు, కేబినెట్ మంత్రులతో కమిటీ వేసి 15 రోజులకు ఒకసారి మానిటరింగ్ చేయమంటం జరిగింది. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ డిమాండ్ సప్లై మీద మనం ఆధారపడి ఉండకూడదు, ఇవాళ లోకల్ కన్జ్యూమ్ మార్కెట్ ని మీరు పెంచాలి, లోకల్ కన్జ్యూమ్షన్ బాగా పెంచాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర అనే పేరుతో ప్రాన్ అండ్ ఫిష్ ఫెస్టివల్స్ ఈ రాష్ట్రంలో 22 సార్లు ఇవాళ ఫిష్ అండ్ ప్రాన్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దానివల్ల డొమెస్టిక్ మార్కెట్ ని బాగా డెవలప్ చేసి ఇవాళ ఇంటింటికి కూడా ప్రాణు, రొయ్య అందజేసే కార్యక్రమం చేసి డొమెస్టిక్ మార్కెట్ ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో విధాలుగా ఇవాళ ప్రాన్ అండ్ ఫిష్ ఫెస్టివల్ అని చెప్పేసి 18 సార్లు ఈ రాష్ట్రంలో ప్రాన్ ఫెస్టివల్స్ పెట్టి, ఫిష్ ఫెస్టివల్స్ పెట్టి ఇవాళ చెందడం జరిగింది. అలాగే నాగాలాండ్, అస్సాంలో ఇవాళ మన ఫిష్ ఏదో మన ఫిష్ లో ఏదో కలుపుతున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తే ఇవాళ రోడ్లంతా కొన్ని వేల టన్నులు ఆగిపోయే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో, మేఘాలయ గవర్నమెంట్ తోని, అస్సాం గవర్నమెంట్ తో మాట్లాడి 24 గంటల్లో ఆ చేపల లోడ్లన్నీ కూడా ఆ రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ అమ్మకాలు చేయడం జరిగింది. ఇలాంటి ముందు చూపుతో ముందుకు తీసుకెళ్లేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన టైంలో 2-3 సంవత్సరాలు మనకు కోవిడ్ ద్వారాగా పోయినా కూడా మెయింటైన్ చేసుకుంటూ ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇవాళ చైనా నుంచి, అలాగే థాయిలాండ్ నుంచి అక్కడ వైరస్ వచ్చినటువంటి సీడ్ ఇక్కడికి వస్తే ఇక్కడ మేము ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆ సీడ్ నందుకు కూడా ఇమ్మీడియట్ గా 24 గంటల్లో సీజ్ చేసి రైతుకి మేలైనటువంటి సీడ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే టైగర్ ప్రాన్ సీడ్ ఉందో ఇవాళ ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోనోడాన్ అనేటువంటి సీడ్ అక్కడ నష్టపోయి రైతులందరూ కొన్ని లక్షల రూపాయలు నష్టపోతే ఆ నష్టాన్ని అన్నింటి కూడా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారాగా ఆ నష్టాన్ని అంతా కూడా పూడ్చి మళ్ళీ వాళ్ళకి కొత్తది హ్యాచరీ ఇచ్చి, సీడ్ ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎన్నో విధాలుగా ఆక్వా రైతుల్ని ఆదుకోవటం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఏదైతే 974 కిలోమీటర్ల రేడియస్ లో మనకి ఈ ఆక్వాకల్చర్ సముద్ర తీరం ఉందో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము మా ప్రభుత్వం రాగానే మేము 100 నుంచి 200 రూపాయలు ఫీడ్ రేటు తగ్గిస్తాం. అలాగే నాన్ ఆక్వా జోన్, ఆక్వా జోన్ కాకుండా మేము యూనిట్ ధర ₹1.5కే ఇస్తామని చెప్పి ఇవాళ 10 నెలలు గడుస్తున్నా కూడా పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ బడ్జెట్ లో కూడా నాన్ ఆక్వా జోన్ కి ఇవాళ ₹1.5 సబ్సిడీకి ఎంత డబ్బులు ఎలిగేషన్ అవుతుందో, ఎంత డబ్బులు మేము ఈ రైతులకి ఇస్తున్నామని చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ ఫీడ్ రేటు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు తగ్గిస్తే ఇవాళ పైసా కూడా తగ్గించని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతులు సంక్షోభంలో ఉంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ, యంత్రాంగం కానీ ప్రజల వద్దకు వెళ్లి ఇవాళ ఆక్వా రైతుల దగ్గరికి వెళ్లి ఆక్వా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఇవాళ మనం తీసుకుని రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకోటి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సోదరుడు కూడా అధైర్యపడవద్దు. ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి అండగా ఉంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెళ్ళ ఉంచి ఈ రాష్ట్రంలో రైతులకు మేలు జరిగే విధంగా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏ రైతు కూడా అధైర్యపడొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఆక్వా రంగం కుదేలైపోతుంటే ప్రభుత్వం కళ్ళకి గంటలు కట్టుకున్నట్టుగా నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిద్ర మేలుకుని ఇవాళ ఆక్వా రైతుల పక్షాన వెళ్లి ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని ఇవాళ పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ రైతులు ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో ఇదివరకు ఆర్బీ కేంద్రాల ద్వారాగా ఇవాళ అక్కడ ఏదైనా తేమ పర్సెంటేజ్ ఉన్నా కూడా ఇవాళ రైతులకు మేలుగా చేసే విధంగా రైతులకు ఫేవర్ గా చేసి రైతుకు గిట్టుబాటు ధరలు ఆర్బీకే కేంద్రాలు చేయడం జరిగింది. ఇవాళ ఆర్బీకే కేంద్రాలని నిర్యోగం పరిచి ఇవాళ ఆర్బీకే కేంద్రాలని ఎటువంటి ఆదరణలో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ ఏదైతే దళారీ వ్యవస్థ మిల్లర్స్ అందరూ కూడా ఏకమైపోయి ఇవాళ ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ రైతులకి ఏ విధమైనటువంటి గిట్టుబాటు ధర కూడా రావటం లేదు. రైతులు ఇవాళ బస్తా 1450 రూపాయలు ఉన్న బస్తా ఇవాళ 1450 రూపాయలకు కొని రేపు 1350 రూపాయలకు కొని ఇంకో 2-3 రోజుల్లో 50-70 రూపాయలు తగ్గించి అందులో తేమ శాతం ఉందని రానా రకాలుగా నాని యాగి చేసి మిల్లర్స్ అందరూ ఏకమైపోయి ఇవాళ రైతుల్ని బాధ పెట్టే పరిస్థితుల్లో ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర వచ్చేలాగా వాళ్ళు ప్రభుత్వం మేలుకోవాలని కోరుకుంటూ, అలాగే బుడమేడు ప్రాంతంలో మునిగిపోయినటువంటి రైతాంగానికి గాని ఇవాళ ఎర్రకాలువ పశ్చిమ గోదావరి జిల్లాలో 4-5 నియోజకవర్గాలని ఎర్రకాలువ ముంపు ప్రాంతంగా చేసినటువంటి రైతులకి ఏదైనటువంటి రూపాయి సహాయం కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 10 నెలలకు ఇప్పటి వరకు ఏ పైసా కూడా సహాయం చేయలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వరి పంట నష్టపోయినప్పుడు ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇచ్చి, అలాగే వాళ్ళు రెండోసారి మినువులు గాని పెసలు గాని పంట వేసుకున్నప్పుడు ఆ పంట కూడా మళ్ళీ ఏదైతే ఎరకాలోకి ముంపుకి గురైతే వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీగా పంట నష్టం పంట సాయం కింద 9,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో రైతు సాయం కింద పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీరు 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కలిపితే మీరు రైతుకి 26,500 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు వరకు పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. అసలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా లేదా, అసలు ఈ రైతుల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేయటానికి పాలన ఉందా లేదా అనేది రైతు సోదరులందరూ కూడా ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి, ఆందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి రైతులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ రైతు సోదరులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఉద్యమానికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామని, ఆక్వా రైతులను ఆదుకునే విషయంలో మేము కూడా ప్రతి జిల్లాల వారీగా కూడా ఇవాళ రైతు విభాగం తరఫున ప్రతి జిల్లాల్లో పర్యటించి ఆక్వా రైతులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.